చూడండి, గోధుమ పిండితో అయితే స్నాక్స్ చేసేసాను. 10 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది. దీంట్లోకి అయితే కర్రీ పెట్టేసి ఇట్లా స్నాక్స్ మాత్రం చేస్తే పిల్లలు మాత్రం సూపర్గా తింటున్నారు. ఆయిల్ కూడా తక్కువే, కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోలు వస్తే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే గోధుమ పిండితో స్నాక్స్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, గోధుమ పిండి అయితే తీసి పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేద్దాము. కొంచెం జీలకర్ర వేసేద్దాము. నేనైతే సాయంత్రం పిల్లల కోసం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కింది. ఉల్లిపాయలు 1 కప్పు, బాగా ఫ్రై కావాలా. పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు బాగా ఫ్రై చేసేసాను. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసాను. బాగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే మూత అయితే తీసేద్దాము. చూడండి, ఉల్లిగడ్డ అయితే మెత్తగా అయిపోయింది, మగ్గిపోయింది ఆయిల్లోనే. ఇప్పుడైతే మనం ఏదైనా క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఏదైనా చిన్న ముక్కలు మాదిరి వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే ఆలుగడ్డ అయితే మెత్తగా అయితే ఉడికిపెట్టి పక్కకైతే పెట్టేశాను. అదైతే వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 10 నిమిషాలు అయితే మగ్గిస్తే మొత్తం అయితే మగ్గించి పెట్టేస్తాను. ఇప్పుడు ఇది కూడా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. మనం కావాలంటే ఏ కాయగూరలన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆలుగడ్డ వేసేసాను. మెత్తగా అయిపోయింది, ఆలు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే చల్లగా అయ్యే లోపల గోధుమ పిండి అయితే కలిపేద్దాం. ఇంకా చూడండి, ఆలు అయితే ఫ్రై అయిపోయింది. మనం ఏ కాయగూరలన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆలు వేసేసాను. మీరు కావాల్సి ఉంటే క్యారెట్ అట్లా ఏదైనా బీన్స్ ఏదైనా క్యాప్సికమ్ ఏ కాయగూర అని వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే గోధుమ పిండి అయితే కలిపేసుకుందాం. ఇంకా చూడండి, కప్పు తీసుకున్నాను గోధుమ పిండి, కొంచెం ఉప్పు తీసుకున్నాను. ఆల్రెడీ అప్పుడు యాడ్ చేసేసాను కదా. ఇదైతే ఉప్పు తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసేసి కలిపేస్తాను. ఇంకా మొత్తం కలిపేస్తాను. కొన్ని వాటర్ వేసేసి పల్చగా కలుపుకోవాలా. అంటే గోధుమ పిండి అయితే ఇలా కలుపుకున్నాను. ఏ ఉంటలు లేకోకుండా. మనం అంత మందం కాదు, అంత సల్పాగా కాదు, ఒక రకంగా అయితే కలిపేయాలా. ఇప్పుడైతే మనం అయితే వేసేద్దాం. ఇంకా వేసేసి ఇక్కడైతే పెనం పెట్టుకున్నాను. పెద్దగా లేకుండా ఒక రకంగా మీడియం సైజులో అయితే వేసేస్తాను. ఎక్కువ ఫ్రై లేకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలా.
ఇక్కడ సైడ్ కడిచిపోయింది కొంచెము. చూడండి ఇలా అన్నీ అయితే మనం ఫ్రై చేసుకున్నాం, కాల్చుకుందామే. అన్నీ కాల్చేసి అయితే చూపిస్తాను మీకు. చూడండి ఇలా చేసుకున్నాను చపాతీల మాదిరిగా. 3 అయినాయి. ఇప్పుడైతే ఇది పిండి మనం అతికించేకైతే పక్కకు తీసి పెట్టుకున్నాను నేను. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నైతే పెట్టేసి ఇట్లా మనం ఇట్లా ఫోల్డ్ చేసేస్తాను. మనం బ్యాగులు ఎట్లా చేస్తామో అట్లా చేసేసి పిండి అయితే అతికిచ్చేస్తాను నేను. చూడండి నేనైతే బ్యాగ్స్ మాత్రం అయితే చేసేసాను, బ్యాగులు మాదిరిగా. మనం ఎక్కువ ఇంకా ఫోల్డింగ్ కనపడుతుందంటే ఇంకా కొంచెం పిండి వేసుకొని ఇట్లా ఇవి మాత్రం చపాతీలు చల్లగా అయినాక మాత్రమే ఫోల్డ్ చేయాల, వేడి దాంట్లో చేయకూడదు ఫోల్డ్. ఇట్లయితే నేనైతే అన్నీ చేసేసాను. ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాము. అదే పెనం మీద పెట్టుకొని ఒక్కొక్కటి అయితే నేను ఫ్రై చేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసాను. మనకు కావాల్సింటే అన్నీ ఒకటేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి చపాతీతో స్నాక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. కర్రీ అంతా వేసేసి ఫోల్డ్ చేసి పెట్టేశాను. పెనం అయితే ఈటెక్కిని పెనం టైం చేస్తున్నాను, ఎట్లా వస్తున్నాయేమో చూద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ఫోల్డ్ చేసేది ఫ్రై చేద్దాము, ఫోల్డ్ కాదు. చూడండి ఆయిల్ వేసేసాను కదా, సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేస్తాను. ఇప్పుడైతే ఉల్టా అయితే చేసుకున్నాను. చూడండి ఫ్రై అయిపోతున్నాయి, కలర్ కూడా సూపర్ వస్తుంది. చపాతీతో స్నాక్స్ అప్పటికప్పుడే చేసి పెట్టచ్చు పిల్లలకి. ఫస్ట్ టైం చేసినా సూపర్గా వచ్చేసాయి. మనం అన్నీ ఒకటేసారి కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఒక్కొక్కటి వేసి ఫ్రై బాగా చేస్తున్నాను. అన్నీ వేసేస్తాను, ఇంకా ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుందని. ఇదైతే ఫ్రై అయిపోయింది, ఇది సైడ్ తీసేస్తాను. ఇవైతే ఫ్రై చేసేస్తాను. ఇంకా చూడండి ఆయిల్ కూడా కొంచెం ఆయిల్తోన స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ అస్సలే లేదు, 1 స్పూన్ ఆయిల్తోనే తొందరగా రెడీ అయిపోతాయి. ఈ రెండు అయితే ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయితే అయిపోయినాయి, 2 పక్కకైతే పెట్టేస్తాం. చూడండి సూపర్ వచ్చినాయి, సూపర్ ఉన్నాయి. గోధుమపిండితో స్నాక్స్ అయితే రెడీ చేసేసానే, చాలా బాగా వచ్చినాయి. ఇక ఒకసారి ట్రై చేయండి, ఇలా స్మూత్గా బాగున్నాయి. టేస్ట్ అయితే చేసి చెప్తాను. గోధుమ పిండితోనామా? ఇంకా అన్ని కర్రీ కూడా పెట్టినాం కదా, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఒకసారి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సృష్టి శేఖర్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.